ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నది నానుడి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఇంటి దొంగలు చాలామంది ఉన్నారా? సాయిరెడ్డి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి చర్చ సాగుతోంది. ఇంటి దొంగలే మొత్తం జగన్మోహన్ రెడ్డి గుట్టుని ప్రత్యర్థులకి అప్పగించేసేటువంటి ప్రయత్నంలో ఉన్న వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి సకాలంలో గుర్తించలేకపోయారా అనేటువంటి సందేహాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత చాలా కాలం పాటు సాయిరెడ్డి నెంబర్ 2గా వ్యవహరించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తానే అన్నట్టుగా వ్యవహరించారు. దాదాపు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖని ఏకఛత్రాధిపత్యంగా ఏలేశారు. ఆయన మాటే వేదంగా నడిచింది. అలాంటి సాయిరెడ్డి లిక్కర్ స్కామ్ విచారణకి కొన్ని గంటల ముందు తెలుగుదేశం పార్టీలో, అందులోనూ చంద్రబాబు దూత లాంటి నాయకుడితో చర్చలు జరిపినటువంటి ఉదంతం వైఎస్ఆర్సీపీలో కలకలం రేపుతోంది. సాయిరెడ్డి లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సకాలంలో గుర్తించి ప్రత్యర్థులతో చేతులు కలిపినటువంటి సొంత మనుషుల వ్యవహారాన్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారా అనేటువంటి ప్రశ్న చాలా మందిలో మొదలవుతుంది. ఈ వ్యవహారమే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని అనేక రకాలుగా ఆలోచనలో పడేస్తుంది. ఇప్పుడు సాయిరెడ్డి ఒకరైనా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే సాయిరెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి వెంట సాగినటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డితో జైల్లో కూడా కలిసి సాగినటువంటి సహనిందితుడు ఇలాంటి పని చేశారంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిని విమర్శించినప్పుడు చాలామంది లైట్ తీసుకున్నారు. సాధారణంగా పార్టీ మారారు కాబట్టి, ఎంపీ సీట్ని కూటమికి కట్టబెట్టేదానికి సహకరించారు కాబట్టి ఆ కోపంతో విమర్శ చేసుంటారు అనే భావించారు. కానీ తెర వెనక అసలు కథ వేరేగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి యొక్క అసలు గుట్టుని కనిపెట్టేశారు అనేటువంటి వ్యవహారం నిన్నటి వీడియోతో చాలామందికి అర్థమవుతుంది. మరి ఇప్పుడు సాయిరెడ్డి బయటపడినప్పటికీ ఇంకా బయటపడకుండా జగన్మోహన్ రెడ్డి గూటి నుంచే ప్రత్యర్థికి అన్ని రకాలుగాను ఉప్పందిస్తున్నటువంటి వాళ్ళ వ్యవహారం ఎప్పుడు, వాళ్ళ సంగతి తేల్చేది అన్నాడు అనేటువంటి ప్రశ్నలు చాలామందే వేస్తున్నారు. ఎందుకంటే సాయిరెడ్డి అనుచరులుగా, సాయిరెడ్డి సన్నిహితులుగా వైఎస్ఆర్సీపీలో ఎదిగి, వైఎస్ఆర్సీపీ ఆ అధికారంలో ఉండగా మొత్తం సీఎం క్యాంప్ ఆఫీసులో అంతా తామే అన్నట్టుగా వ్యవహరించినటువంటి బ్యాచ్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా సాయిరెడ్డి కారణంగా చిక్కుల్లో పడేదానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళందరి విషయంలో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త వహిస్తారా? ఇక నుంచైనా తమ ఇంటి గుట్టుని రట్టు కాకుండా చేసుకునే ప్రయత్నం చేస్తారా? ఇది చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఏ పార్టీకైనా ఆ పార్టీలో సాగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి, ఆ పార్టీ నేతల వ్యవహారాలకు సంబంధించి ఉన్నటువంటి అనేక అంశాలని బయటికి పొక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తమ వ్యూహాలు, ఎత్తుగడలు ఎదుటి వాళ్ళకి, ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులకి చేరితే జరిగేటువంటి నష్టం అంతా ఇంత కాదు. అది 2024లో వైఎస్ఆర్సీపీ చవి చూసింది. సకాలంలో తమ క్యాంపులో జరుగుతున్నటువంటి వ్యవహారాలు లీక్ అవుతున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోయారు. దాని తాలూకా ప్రభావాన్ని ఆయన ఏడాది క్రితమే రుచి చూశారు. ఇప్పుడు దాన్ని సవరించుకునే ప్రయత్నానికి వచ్చారు. మరి ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి, ఎంతవరకు సరి చేసుకుంటారు? ఇలాంటి గూఢాచారుల్ని పార్టీలోనే ఉంటూ నాయకుడి అధినేత వెంటే తిరుగుతూ ఆ వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు ప్రత్యర్థి క్యాంపుకి చేర్చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కట్టడి చేసేటువంటి వ్యూహం ఏ మేరకు సాగుతుంది, ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి? ఇదే వైఎస్ఆర్సీపీ భవితవ్యాన్ని, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును కూడా నిర్ణయించేటువంటి అంశం కాబోతోంది.